ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ ఉదయకాల సమర్పణలు ఆ ప్రభుని మనమందరము కూడా ఆరాధించుకొని ఆయన యొక్క పరలోక మెలుకులు మాకు నేర్పుము యేసయ్యా. ఈ భూలోకంలో మేము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఈ లోకంలో నీ నామంలో విజయాన్ని సాధించుకోవాలన్న గొప్ప మెలకువలు, వాటిని మేము ఏ విధంగా ఉపయోగించుకొని ఈ లోకంలో అభివృద్ధిలో జీవించాలన్న అంశాలను మాకు నేర్పించండి యేసయ్య అంటూ ఆ ప్రభుని ఆరాధించుకొని ఆయన యొక్క మెలకువలను, పరలోక ఆ క్రియలను మనం నేర్చుకుందాం. ప్రియమైన బిడ్డలారా, నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా. నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా. ఎర్ర సముద్రమునే చీల్చితివి, ఎండు నేలపై నడచితివి. మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన నీ 10 ఆజ్ఞలను మరువగా నేర్పుము యేసయ్య. ఆ యొక్క మెలకువలను మాకు నేర్పించండి యేసయ్య. స్తోత్రం. ఎర్ర సముద్రమే చీల్చితివి, ఎండు నేలపై నడచితివి. స్తోత్రం. ఎర్ర సముద్రమునే చీల్చితివి, ఎండు నేలపై నడచితివి. మధురమైన నీ ఆజ్ఞలు, మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన 10 ఆజ్ఞలను మరువక నిత్యము జీవింపుమా. మరువక నిత్యము జీవింపుమా. నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా. నాకు ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా. నాకు ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా. శోధన జయింప అనుక్షణము ప్రార్థించమని పలికితివే. బలమైన
నీ దివ్య సన్నిధిలో బలపడి నడవగా నీ కృపలో నన్ను నడిపించు యేసయ్య అని ప్రార్థన వచ్చే ప్రజల ఈనాడు ఎన్ని శోధనలు వచ్చినా ఏ శోధనలో మనం పడకోకుండా ఆ ప్రభు ఇచ్చే శక్తి ద్వారా మనం అధిగమించలాగా ప్రార్థన చేసుకుంటాం. శోధన జయించు అనుక్షణము ప్రార్థించమని పలికితివే. శోధన జయించాను క్షణము ప్రార్థించమని పలికితివే. బలమైన నీ దివ్య సన్నిధిలో బలమైన నీ దివ్య సన్నిధిలో బలమైన నీ దివ్య సన్నిధిలో బలమైన నీ దివ్య సన్నిధిలో బలపడగాని కృపలో నన్ను బలపడి నడువగా నీ కృపలో నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా నాకు ప్రార్థన నేర్పుమయా నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా నాకు ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. మాకు ప్రార్థన నేర్పుమయా. మాకు ప్రార్థన నేర్పుమయా. మాకు ప్రార్థన నేర్పుమయా. మాకు ప్రార్థన నేర్పుమయా. నజరేయుడైన యేసయ్య, నీవు మాకు మేము ప్రార్థన ఈ ఉదయకాల సమర్పణలో ఏ విధముగా చేసుకోవాలో నేర్పించండి యేసయ్య. మేము శోధనలో పడుకోకుండా, బలహీన సమయంలో మేము కృంగిపోకుండా ప్రభువా నీ బలముతో మేము నింపబడి ప్రార్థనలో అన్ని విధములైన శోధనలు, సాతాను యొక్క శక్తి యొక్క తాంత్రిక మాంత్రిక అన్ని యొక్క బాణాలను వాక్యము ఇదిగో ప్రార్థన అనే డాలుతో ఎదురించుకునే విధంగా మాకు శక్తిని దయచేయండి యేసయ్య. మాలో ఏమి కార్యము జరుగుతుందో ఒక్కొక్కసారి మా క్రియలే మాకు అర్థం కావట్లేదు ప్రభా. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికే పోరాటం చేస్తుండగా తండ్రి, ఈ పోరాటంలో నీవు మాత్రమే విజయాన్ని దయచేయవాడవు ప్రభా. మా యొక్క శోధనలో నీవు మాత్రమే విజయాన్ని దయచేయవాడు వేసావు. మాకెక్కట్లలో నీవు మాత్రమే తోడుగా ఉండేవాడు వేసావు, ఆదుకునివాడు వేసాయా. మా యొక్క ఇబ్బందుల్లో నీవు మాత్రమే శక్తిని సమకూర్చేవాడు వేసాయా. ఇదిగో తండ్రి, మా యొక్క బిడ్డల యొక్క బలహీనతలన్నితుల ప్రభా నీ యొక్క బలము తోడయి ఇదిగో తండ్రి అన్ని విధములైన పోరాటాల్లో విజయాన్ని దయచేయమంటూ మన నాథుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. భక్తి విశ్వాసాలతో ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు చేసే యొక్క చిన్న పని ఎన్నో ఆత్మల సంరక్షణకు
ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పనిలో మీ అందరూ కూడా మరి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము దేని యొక్క పనిలో. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అదేవిధంగా మీ యొక్క విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు మన యూట్యూబ్ లైవ్ కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే మా దివ్యబలి పూజల్లోనూ వ్యక్తిగత ప్రార్థనల్లోనూ మరి కమ్యూనిటీ ప్రార్థనలో మీకోసం ప్రార్థించుటకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క అవసరతలను మీ యొక్క విన్నపాలను మరి కామెంట్ బాక్సుల్లో నాకు తెలియపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరం కూడా భక్తి విశ్వాసములతో దివ్యబలి పూజలో పాల్గొందాం. గురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. గురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. గురించిన ఆశలతో. ఈనాటి దివ్యబలి పూజలో మరి ఎవరైతే ప్రత్యేకంగా వారి యొక్క విన్నపాలు తెలియజేసుకుని ఉండగా దేవుడు వారి యొక్క విన్నపాలన్నీ కూడా ఆలకించాలని, వారిని దీవించాలని ఈనాటి దివ్యబలి పూజలో సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యమును కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధల చేతను బహు పాపము చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకొందుము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మమ్ములను నీ బిడ్డలుగా అంగీకరించి నిన్ను తండ్రి అని పిలుచు భాగ్యమును మాకు దయచేసితివి. దత్తత వరత్వము ద్వారా పవిత్రాత్మతో మేము నింపబడి నిజమైన స్వాతంత్ర్యమును కనుగొని నిత్య జీవమును మా సొంతము చేసుకొనున్నట్లును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము వచనములు 23 నుంచి 31 వరకు. విడుదల చేయబడిన వెంటనే పేతురు, యోహానులు తమ మిత్రుల వద్దకు వెళ్ళి ప్రధానార్చకులు, పెద్దలు తమతో చెప్పిన మాటలను వారికి తెలిపిరి. అది విని వారందరూ కలిసి దేవుని ఇట్లు ప్రార్థించిరి. పరలోకమును, సముద్రమును, వానిలో నుండి సమస్తమును సృజించిన సర్వోన్నతుడైన ఓ ప్రభు, పవిత్రాత్మ మూలమున మీ సేవకుడును మా తండ్రి అయిన దావీదు నోటి ద్వారా మీరు ఇట్లు చెప్పి ఉంటిరి. అన్య మతస్థులైన వారు ఎలా కోపము చెలరేగుచుండిరి, వ్యర్థముగా జనులు ఎందుకు కుట్ర పన్నుచుండిరి. ప్రభువునకు ఆయన అభిషక్తునకు విరుద్ధముగా భూలోకములోని రాజులు లేచిరి, అధికారులు ముక్కుమ్మిడిగా కూడిరి.
నీవు అభిషేకించిన నీ పావన సేవకుడైన యేసుకు విరోధముగా అన్ని మతస్థులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ హెరోదు పొంతు పిలాతులు నిజముగా ఈ నగరమందు ఏకమైరి. నీవు నీ హస్తముతోనూ సంకల్పముతోనూ ఇదివరకే నిర్ణయించినది చేయుటకై వారు ఇట్లు ఏకమైరి. ఓ ప్రభు, వారు చేసిన ఈ బెదిరింపులకు గమనింపుడు. నిండు ధైర్యముతో మీ సందేశమును గూర్చి మాట్లాడుటకు మీ సేవకులమైన మమ్ము అనుమతింపుడు. స్వస్థపరచుటకై మీ హస్తమును చాపుడు. మీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుడు. వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలము కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును గూర్చి మాట్లాడసాగిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనంలో 1 నుంచి 8 వరకు. పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఎలైనా దేవుని తోడు లేని ఎడల నీవు చేయుచున్న అద్భుత చిహ్నములు ఎవడనూ చేయలేడు అని పలికెను. యేసు అందుకు అతనితో, మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందుకు నికోదేము, వృద్ధుడైన మనుష్యుడు మరలా ఎటులా జన్మింపగలడు అని, తల్లి గర్భమున 2వ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా అని అడిగెను. అప్పుడు యేసు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. నీవు మరలా జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్లుగా వీచును, నీవు దాని శబ్దమును వినదవే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడకు వెళ్ళునో ఎరుగుదువో. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభుని యొక్క అద్భుత చిహ్నాలు, ఆశ్చర్య కార్యాలు నికోదేము చూస్తూ ఆ క్రీస్తు ప్రభుని యొక్క మహిమ గల క్రియలన్నీ కూడా ఆయన గమనిస్తూ పలుకుతూ ఉన్నాడు. యేసయ్యా, నీవు కుష్ఠవ్యాధులను, అంటువ్యాధులతో ఉన్న వారిని తాకి స్వస్థపరిచావు. కృంటి గుడ్డి వారికి నీవు చూపును నడకను ఇచ్చి ఉన్నావు. దయ్యం పట్టిన వారిని
అడలగొట్టి బెడలగొట్టి దురాత్మ శక్తులను పాతాళ లోకంలో కాల్చివేశావు. ఈ పంచభూతాలపైన అధికారాన్ని చూపించావు. గాలిని గద్దించావు, నీటిపైన నడిచావు, ఆకాశ గగనాలను సింహాసనంగా మార్చుకున్నావు. ఈ నీరు నిప్పు నీకు లోబడినవి. మరి అదే విధముగా ఈనాడు మేమందరము కూడా నీ యొక్క పునరుత్థాన శక్తిని విశ్వసిస్తూ ఉన్నాము. మేము ఇదిగో నీ యొక్క మరణంపై ఉన్న జయాన్ని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఏ విధముగా అయితే మరణాన్ని జయించి ఉన్నామో దాన్ని మేము విశ్వసిస్తున్నాము, విశ్వసించబోతున్నాం మరొకసారి. మరి ఎలా నేను నీ శిష్యుడిగా మేము మారాలి? ఇవన్నీ చూసి మాకు అర్థమవుతుంది, నికోదేముకి అర్థమవుతుంది, నువ్వు ఖచ్చితంగా దేవుని కుమారుడివే, మేము కూడా అలా మారాలి అంటే ఏమి చేయాలంటే మీరు పునర్జీవాన్ని పొందుకోవాలి అని క్రీస్తు ప్రభు పలుకుతున్నారు. పునర్జీవమా? మళ్ళా మేము మా తల్లి గర్భంలో ప్రవేశించాలా? ఇది కష్టతరం కదా, మా తల్లిదండ్రులు లేరే, చనిపోయి పోడ్చబడి ఉన్నారు, ఎలా ఇది సాధ్యమవుతుందని ఆయన నికోదేము అడిగినప్పుడు క్రీస్తు ప్రభు సమాధానం చెప్తున్నాడు. గాలి ఏ దిక్కు నుంచి ఏ వైపుకు పోతుందో నువ్వు చెప్పగలవా? దాని దిశ నువ్వు నిర్ణయించగలవా? దాని తాకిడి నువ్వు పట్టుకోగలవా? నీవు కేవలం గమనిస్తూ ఉంటావు. దాని యొక్క అన్న శబ్దము, దాని ధ్వనిని బట్టి గాలి నా శరీరానికి తాగుతుంది. నువ్వు తీసుకునే ఊపిరిని బట్టి నా చుట్టూ స్వచ్ఛమైన గాలి ఉన్నది, ఊపిరినిచ్చే గాలి ఉన్నదని మనం భావిస్తున్నామే, కానీ దాన్ని మనం చూడలేకున్నాం. అలాగనే నీవు కూడా నీటితోనూ అగ్నితోనూ బాప్తిస్మము ఇచ్చనే తప్ప ఆ ప్రభువులో నువ్వు జీవింపలేవని ఆ క్రీస్తు ప్రభు కరాఖండిగా చెప్తూనే ఉన్నాడు. ప్రియమిత్రులారా, గాలి దిశ దశ దాని ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడుతూ గమనాన్ని మార్చుకుంటూ ఉంది. క్షణాల్లో దాని యొక్క గమ్యం అనేది వేరొక చోటకు నిర్ణయింపబడుతుంది. ప్రియమిత్రులారా, ఈ రోజున నీవు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నడిపింపబడితే, ఆయన శక్తితో నువ్వు నడిపింపబడుతుంటే ఏమవుతుందంట? ఏ చెడు కానీ ఈ లోకపరమైన వ్యక్తులు కానీ నిన్ను తాకలేరు. దేవుని యొక్క ఆత్మ పరిపూర్ణుడవై ఉండుట వలన గాలి వలె వారి నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకోగలవు. నీవు వారి నుంచి, వారి మధ్యలో నుంచి చాలా తెలివిగా ముందుకెళ్ళిపోగలవు అని దేవుడి రోజు తన యొక్క వాక్కుతో మనకు అభయాన్ని ఇస్తూ మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రియమిత్రులారా, తన శక్తిని మనకు చూపిస్తూ ఉన్నాడు. మీరు భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను, నా యొక్క ఆత్మకార్యాలు మీ ద్వారా జరిగింపచేస్తాను, మీరు మరల పునర్జీవాన్ని పొందుకుంటారు అని క్రీస్తు ప్రభు నికోదేముకి నీతిబోధ చేస్తూ గాలిని ఉదాహరణగా చూపిస్తూ పరలోకానికి మార్గాన్ని వేశాడు. ప్రియమైన బిడ్డ, తన యొక్క మరణం నుంచి పునరుత్థానమయ్యి మనమందరం కూడా జీవానికి నిలయము, దేవుని యొక్క జీవం కలిగిన దేవుని యొక్క బిడ్డలమని ఆ ప్రభువు మరి ఒకసారి నిరూపించి ఉన్నాడు. ఈ రోజున నీవు నేను కూడా నికోదేము వలె నూతన జన్మమును పొందుకుంటున్నామా ఆత్మలో? ఒకవేళ నువ్వు పొందుకుంటున్నట్లయితే గాలి తన యొక్క దశను మార్చుకున్నట్లుగా దుష్టుల నుంచి, పాపం నుంచి నీ యొక్క దశను మార్చుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుతావు. కాబట్టి దేవుడు అటువంటి అనుగ్రహాన్ని మనకు దయచేయబడాలని ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థన చేసుకుందాం.
ఆది సంభూతుడా ఏమి మగలను నాదున్నదంతయు నీదేనుగు నాదున్నదంతయు నీదే ప్రభు. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ స్త్రీ సభ అర్పణలను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమరహస్యమును ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును పొందు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదుము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటూ మా పాస్కా క్రీస్తు బలి అయిన నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుచున్నాము. ఇది యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణమును చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించును. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతములైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వెంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నినికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తురించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమైన భోజనానంతరము పాత్రమును అందుకుని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి తురించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అపమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారికి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మరించిన మా పోప ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయము. మా కర్ణ దామాన్ పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమేంద పరిపూర్ణను చేయము. తన నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని అందరూ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కనితర పునీత మరేమతోనూ వారి భర్త పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతో ఆదరణి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంగా దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షణ
రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మహేన్నము మాకు నేటికి ఇవ్వండి, మా ఇద్దపడిన వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు అందించండి. మమ్మ శోధన యందు ప్రవేశించవని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగంలో జీవించి పాలించి ప్రభు. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము. సమాధానం, సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమిక పాపను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమిక పాపను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమిక పాపలను పరిహరించు ప్రభువా. మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయనకు ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందను. క్రీస్తు శరీరక్తులు మన నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్. క్రీస్తుని శరీరము, క్రీస్తుని శరీరం. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ కేంద్రము ఒక మిషన్ కేంద్రము. మన కేంద్రాన్ని చుట్టి ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా లేదు. అన్యుల మధ్య జీవిస్తూ ఉన్నాం. ప్రాణాలని పణంగా పెట్టి వాక్యాన్ని బోధిస్తూ విశ్వాసంలో మన బిడ్డలు నడిపిస్తూ ఉన్నాం. ఇటుకు బట్టి వాళ్ళ యందు పరిచర్య చేస్తూ ఉన్నాం. కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి, మీ యొక్క చేయూతను అందించండి. అదేవిధంగా ప్రతి సెకండ్ సాటర్డే మే నెల 10వ తారీఖు గురుశ్రీ ఫాదర్ క్రీస్తు రాజు గారి చేత ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. కాబట్టి రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకొనండి. తదనంతరం అందరికీ కూడా ప్రేమ విందు కలదు. అదేవిధంగా కింద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే 8247704997 నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే నిత్యము మీ యొక్క ప్రార్థనలను వినడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకొంచున్నాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ శాశ్వత పరమ రహస్యముల ద్వారా నువ్వు ప్రీతితో నూతనీకరించి ఉన్నావు. తమ దేహముతో ఉత్థాన మహిమలో భాగమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ రాకకై వేచియుంటిమి, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా.
లేక నీ ప్రేమ లేక ఇరలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇరలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.